చిత్తూరులో దారుణం జరిగింది. ఏ తల్లి బిడ్డో తెలియదు, కారణమేంటో తెలియదు. కానీ లోకం చూడకముందే పసికందు నూరేళ్లు నింపుకుంది. చిత్తూరు సుందరయ్య వీధిలోని అపోలో ఆసుపత్రి ఎదురుగా మగశిశు మృతదేహం పడి ఉంది. నడి రోడ్డుపై పడి ఉన్న పసికందు మృతదేహాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయం కలిచివేసింది. ఎక్కడి నుంచో ఓ కుక్క పసిబిడ్డను నోట కరుచుకుని వచ్చిందని, తరమడంతో ఆసుపత్రి ఎదుట వదిలి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. చనిపోయిన పసికందు ఎవరి బిడ్డ అనే దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సంజీవ్ అడిగి తెలుసుకుందాం. సంజీవ్, చెప్పండి, పసికందు ఎవరి బిడ్డ ఉంటుందని స్థానికులు ఏమంటున్నారు? గౌతమి, చిత్తూరులో ఈ భ్రూణ హత్యలు జరగడం ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా కట్టమంచి చెరువు అనే చెరువులో పూడ్చిపెట్టి వెళ్ళిపోవడం జరిగేది. అయితే తాజాగా ఈ రోజు జరిగిన సంఘటన చూస్తే ఒక కుక్క పట్టుకెళ్లడం, ఆ కుక్క పట్టుకెళ్లే సమయంలో స్థానికులు గుర్తించి తరవడం, ఆ తర్వాత ఆ కుక్క అక్కడే వదిలి వెళ్ళడం చూస్తే అక్కడ చూసిన వారందరూ కూడా చాలా అసలు ద్రవించిపోయారని చెప్పవచ్చు. అయితే అక్కడ ఈ సుందరయ్య స్ట్రీట్ అంటే మొత్తం అన్ని హాస్పిటల్లు అలాగే నర్సింగ్ హోమ్లు అన్ని ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎవరైనా కానీ అలాగే లేదంటే అనాథరైజ్డ్గా ఏదన్నా వేరే సంబంధాల వల్ల కానీ ఏమన్నా కానీ వాళ్ళు పడేసి ఉండవచ్చునని చెప్పి కూడా పోలీసులు పూర్తి విచారణ జరిపారు. నిన్న సాయంత్రం వరకు దాదాపు ఒక డిఎస్పీ, 2 సిఐలు, ఒక 5-6 మంది ఎస్ఐలు, కానిస్టేబుల్ అంతా విచారణ జరిపినా కూడా ఈ సమాచారం ఎవరికి సంబంధించిన బిడ్డ ఉండొచ్చునని విచారణలో మాత్రం తేలకపోవడం. అయితే ఇది ఇక్కడ ఇటువంటి సంఘటన అంటే నగరంలో ఎక్కువ జనాభా ఉండే ప్రాంతంలో జరగడం ఇది మొదటిసారి కావడంతో అందరూ చాలా ధరించిపోయారని చెప్పవచ్చు. గౌతమి, థ్యాంక్ యూ సంజీవ్.